రాకాలోకంకి స్వాగతం. మిత్రులారా, హనుమంతుడు బలవంతుడా, యేసుక్రీస్తు బలవంతుడా? రాముడు బలవంతుడా, విష్ణువు బలవంతుడా, యేసుక్రీస్తు బలవంతుడా? శివుడు బలవంతుడా, యేసుక్రీస్తు బలవంతుడా? అదేవిధంగా శివుడికి, విష్ణువుకి, హనుమంతుడికి తండ్రి ఎవరు? యేసుక్రీస్తు. ఇదంతా వినడానికే వింతగా, విడ్డూరంగా, విచిత్రంగా ఉంది కదా. అసలు ఈ ప్రశ్నలు ఏమిటి, తలకాయ లేని ప్రశ్నలు ఏంటి అన్నటువంటి భావం కూడా చాలామందిలో కలిగేటటువంటి అవకాశం ఉంది. అయితే సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఫేస్బుక్లో ఫ్రమ్ హెవెన్ టు అర్త్ అనే పేరుతో ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా పేజీలో ఈ రకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి అనేక డీప్ ఫేక్స్ తయారు చేసి, కార్టూన్ల లాంటివి తయారు చేసి అప్లోడ్ చేశారు. శివుడిని యుద్ధంలో యేసుక్రీస్తు ఓడిస్తున్నట్టుగా, అదేవిధంగా విష్ణు విసిరినటువంటి ఆయుధాలని పక్కకి తోసేస్తున్నట్టుగా, తన యొక్క చేతి బలంతో హనుమంతుణ్ణి ఓడిస్తున్నట్టుగా ఉన్నటువంటి 50కి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్స్ని ఈ హెవెన్ టు అర్త్ అనేటటువంటి, స్వర్గం నుంచి నేల వరకు అని చెప్పేటటువంటి పేజీలో అప్లోడ్ చేశారు. ఈ పేజ్ వాస్తవానికి ఏదో క్రైస్తవ మత ప్రచారంలాగా ఉంది. అయితే దీని లక్ష్యము మత ప్రచారమా, లేకపోతే యేసుక్రీస్తు గొప్పతనం గురించి చెప్పడమా, లేకపోతే హిందూ దేవతల్ని అవమానించటమా? ఇవన్నిటికన్నా మించి హిందువులకు, క్రైస్తవులకి మధ్య అనవసరమైనటువంటి ఘర్షణలు సృష్టించాలన్నటువంటి యత్నమా? ఎందుకంటే ఇవి అప్లోడ్ చేసినట్టుగా ముందు గుర్తించింది, చూసింది అంతా కూడాను ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఇప్పటికే మత మార్పిడులు, బలవంతపు మోసపూరిత మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టం ఉన్నది. భారీ ఎత్తున గిరిజనులు నెమ్మదిగా పూర్వపురుషుల ధర్మంలోకి తిరిగి వస్తున్నారు. పునరాగమనం లేదా ఘర్వాపసీలు చాలా పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఒక బీజేపీ ఎమ్మెల్యే, అదేవిధంగా బస్తర్కి చెందిన రాజకుటుంబము, బస్తర్ అదేవిధంగా జష్పూర్ నగర్కి చెందినటువంటి రాజకుటుంబాలు ఈ పునరాగమనాలకి చాలా పెద్ద లీడ్ తీసుకుని వాటి కోసం పనిచేస్తున్నాయి. వేలాది మందిని మళ్ళీ తీసుకొస్తున్నాయి. కాబట్టి ఈ మోసపూరితమైనటువంటి మత మార్పిడులు, డబ్బిచ్చి ప్రలోభపరిచి చేసేటటువంటి మత మార్పిడులు, భయపెట్టి బెదిరించి చేసేటటువంటి మత మార్పిడులు, ముఖ్యంగా మనిషి బలహీనంగా ఉండి ఆప్తులు ఎవరో అనారోగ్యంతో ఉన్నప్పుడు మహిమలు చూపిస్తామన్నటువంటి సాకుతో మత మార్పిడులు ఏవైతే జరుగుతున్నాయో వాటిపైన పెద్ద పోరాటం జరుగుతుంది, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో. అందుకనే ఛత్తీస్గఢ్లో మొట్టమొదట ఈ తరహా సోషల్ మీడియా మెసేజెస్ని గుర్తించడం జరిగింది. 50కి పైగా ఏఐ వీడియోస్, ఏఐ ద్వారా తయారు చేసిన డీప్ ఫేక్స్. ఇవన్నీ కూడాను నిజంగా అటువంటి చరిత్ర లేదు, ఆ రకమైనటువంటి ఇవి లేవు. కానీ యేసుని గొప్పవాడుగా చూపించేటటువంటి ప్రయత్నంలో మతాల మధ్య ఘర్షణ పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. అమాయక గిరిజనులను మతం మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతోందా అన్నటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. దాంతో దీనిపైన హిందూ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, స్థానిక అనేక హిందూ సంస్థలన్నీ కూడాను రాయ్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈ ఫేస్బుక్ పేజ్ గురించి, ఫ్రమ్ హెవెన్ టు అర్త్ అనే పేరుతో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదుని దాఖలు చేసిన తర్వాత పోలీసులు తక్షణమే ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు. ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ డీప్ ఫేక్స్ కానీ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినటువంటి ఈ వీడియోస్ కానీ మత ఉద్రిక్తతల్ని, అనవసరమైనటువంటి గొడవల్ని రెచ్చగొట్టేటటువంటి వీటిని ఎవరు, ఎక్కడ నుంచి, ఎందుకు అప్లోడ్ చేశారు, వాళ్ళ లక్ష్యం ఏంటి? మత మార్పిడి వాళ్ళ లక్ష్యమా, లేకపోతే తమ మతం గొప్పదని చెప్పుకునేటటువంటి ఆలోచన, లేకపోతే ఛత్తీస్గఢ్లో శాంతిపూరితమైనటువంటి వాతావరణం ఉంది, ఘర్వాపసి పెద్దగా జరుగుతోంది కాబట్టి ఛత్తీస్గఢ్లో ఏదో రకమైనటువంటి ఉద్రిక్తతల్ని సృష్టించేటటువంటి కుట్రపూరిత యత్నమా? దీనిని వెలికి తీసేందుకు ఇప్పుడు పోలీసులు సైబర్ సెల్కి కేసుని ట్రాన్స్ఫర్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దర్యాప్తు ప్రారంభించారు. వీళ్ళపైన సెక్షన్ 299 భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి సెక్షన్ 299 ప్రకారం కేసు పెట్టారు. మతపరమైనటువంటి మనోభావాల్ని రెచ్చగొట్టేటటువంటి
ప్రయత్నంగా దీనిని ఒక కేసుగా నమోదు చేశారు. వాస్తవానికి ఒక మతాన్ని ప్రచారం చేసుకునేందుకు ఇంకొక మతాన్ని తూలనాడడం అవసరం లేదు. హిందువులు అందరూ దేవతలు, అన్ని రకాల పూజా విధానాలు ఒకే పరమేశ్వరుని చేరతాయని చెప్పి చాలా దృఢంగా నమ్ముతారు. అదే జీవన వేదంగా వాళ్ళు స్వీకరిస్తారు. కానీ ఈ రకంగా రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, విష్ణువు, శివుడు వీళ్ళందరినీ తూలనాడుతూ తక్కువ చేస్తూ చేసేటటువంటి ప్రయత్నం వెనుకున్నటువంటి కుట్రను బహిర్గతం చేయాలని చెప్పి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి హిందువులు కోరుతున్నారు. పోలీసులు కూడా ఈ దిశగా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనక ఎవరున్నారు? ఇది ఏదైనా మిషనరీ మాయాజాలమా, లేకపోతే పాకిస్తాన్ నుంచో ఆపరేట్ అవుతున్నటువంటి గ్రూప్ ఈ రకమైన పేజీల ద్వారా హిందూ క్రిస్టియన్ గొడవల్ని పెట్టడానికి ప్రయత్నిస్తుందా అన్నటువంటి విషయాలను దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకి రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.